హలో ఎవ్రీవన్, ఇంకొక జై అడ్వాన్స్డ్ ర్యాంకర్ మన దగ్గర ఉన్నారు. సరే, ఇప్పుడు నీ జర్నీ గురించి మాట్లాడదాం. నువ్వు డ్రాప్ తీసుకోవాలి అనుకున్నావు కదా. సో డ్రాప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు కూడా మళ్ళీ రాకపోతే అనే ఒక నెగిటివ్ థాట్ ఏమైనా ఉందా? అసలు అలా ఏం లేదా? నాకు నార్మల్ గా డ్రాప్ తీసుకుంటే నెగిటివ్ థాట్స్ లేవు, కానీ అడ్వాన్స్ వస్తుందో లేదా అని నమ్మకం మాత్రం లేదు. మెయిన్ సెట్ కొడతా నమ్మకం ఉంది. కానీ సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ జర్నీల గురించి మాట్లాడదాం. నువ్వు ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 సబ్జెక్టులకి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతావి తగ్గించి అలా ఏమైనా ఉందా? స్టార్ట్ నాకు తెలిసిన వరకు అయితే 3 సమానమైన టైం ఇస్తేనే మనకి స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ లో కష్టంగా ఇస్తే మనం ఆ సబ్జెక్ట్ చేయకపోవచ్చు. కొన్నిసార్లు మన వీక్ సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఈజీగా ఇస్తే మనం చెయ్యాలి. కాబట్టి మనం 3 సమాన టైం ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ జర్నీలో నీకు వేదాంతు ఎలా హెల్ప్ చేసింది? వేదాంతు షెడ్యూల్ అయితే చాలా బాగుంటుంది. మనకి అనుకూలంగా చదివే విధంగా అన్ని ఉంటుంది. ఇంకా ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. వీక్లీ ఎగ్జామ్స్ లో అయితే కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఎగ్జామ్ టెంపర్మెంట్ పెరుగుతుంది మనకి. సో మనకి ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ఎగ్జామ్స్ కూడా పెడతారు. సో మనము మోటివేట్ అవుతూ ఉండొచ్చు, అక్కడ డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకే వేదాంతులో ఎగ్జామ్స్ అన్ని చాలా బాగుంటుంది. ఎస్పెషల్ అడ్వాన్స్ కి అయితే ఇంకా బాగుంది.